అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ దేవుని వాక్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రభువు మనకు సాయం చేస్తున్నాడు. సో థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ గుడ్నెస్ అండ్ మర్సీ. ఇంతవరకు దేవుడు మనం నడిపిస్తూ వచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగుగా. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. బైబిల్ అధ్యాయంలోకి వెళ్దాం. Gracious heavenly loving Father, we thank thee and we bless thee for your goodness and mercy. We worship thee, we adore thee, we honor thee, Lord God, because you live, we can face tomorrow. All that we are, it's because of your grace, O Father. Lord, without you we are nothing. O God, Father, thank you for sustaining us. Thank you for leading us. Thank you for extending our lives. Thank you for God protecting us. Thank you for all the things that you are doing in our lives, Lord. We praise you, we worship you, we adore you, Father. This morning time, we come to the throne of grace. Lord, we want to hear your voice, Lord. Holy Father, God, unless you speak to us, unless your spirit lead us, we cannot understand your word, Lord. Father, we are in the flesh. Lord, we are in the world. Our minds and hearts are filled with so many worldly things. Oh God, unless your spirit speak to us, unless your spirit prepare our hearts and minds, we cannot understand, Father. Have mercy on us, Lord. Cleanse our hearts, cleanse our minds. Father, let your word, Lord, richly dwell in our hearts. Holy Father, give us, Lord, good hearts, Lord, to receive your word, Lord, so that we may be strengthened, we may be blessed by your word, Father. Lord, hide me behind thy cross. I am an unworthy vessel. O Lord, have mercy on me. Lord, strengthen me. Fill me with thy power. Thank you for hearing our prayer. In Jesus' name we pray. Amen. మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనము 2వ భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ దినముల్లో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చింది. I think this one window is coming now. Yes, sir. Okay, now it is disappeared. So again it's coming. You just kindly bear with me. ఓకే, ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం, ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలు విభజించుకున్నాం. మొదటి భాగంలో యెహోషువ మరణం తర్వాత కనాన్లో ఉన్న ఇశ్రాయేలీయుల పరిస్థితుల గురించి మనం చూసుకున్నాం. 2వ భాగము న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయుల అణిచివేతలు మరియు వారి యొక్క విడుదలను గురించిన చరిత్రను మనం చూసుకుంటూ ఉన్నాం. సో ఎందుకు న్యాయాధిపతులను దేవుడు నియమించాడు అంటే, ఇజ్రాయేలు ప్రజలను, తన స్వకీయ జనమును శత్రువుల చేతుల నుండి దోచుకుని వారి చేతుల నుండి రక్షించడానికి వారిని న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. సో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో 13 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. వీరు ఇజ్రాయేల్ ప్రజలకు అధిపతులుగాను, నాయకులుగాను, న్యాయాధిపతులుగాను ఉంటూ వచ్చారు. మొట్టమొదటి వ్యక్తి ఒత్నియేలు, 2వ వ్యక్తి యెహూదు, 3వ వ్యక్తి షమ్గార్,
4వ న్యాయాధిపతి దెబోరా, 5వ న్యాయాధిపతి గిద్యోను, 6వ న్యాయాధిపతి అబిమెలెకు, 7 తొల, 8 యాయిరు, 8 మంది న్యాయాధిపతుల గురించి మనం చూసుకున్నాం. ఈ దినం మనం యోప్తా, ఇబ్సాను, ఎలోను, అబ్దోను గురించి మనం చూసుకుంటాం. సో ఈ యొక్క యోప్తా అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యొక్క న్యాయాధిపతి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ న్యాయాధిపతి మనష్షే గోత్రానికి చెందినటువంటి వాడు. 11, 12 అధ్యాయాల్లో న్యాయాధిపతుల గ్రంథము 11, 12 అధ్యాయాల్లో యోప్తాను గురించిన వృత్తాంతం ఉంటుంది. యోప్తా అనగా హీ సెట్స్ ఫ్రీ, గాడ్ విల్ ఓపెన్, అనగా అతను విడుదలను కలుగు చేసేవాడు, అతను దేవుడు ద్వారము తెరచును అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిది. ఇతను 6 సంవత్సరములు పరిపాలన చేశాడు. తర్వాత ఈయన గొప్ప పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు. అయితే ఇతనికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే, ఇతని పెడిగ్రీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, ఇతను ఒక వేశ్య కుమారుడు. 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యం లేదనిది. 3వ వచనం లేదండి. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యోఫ్తా అనేటువంటి వ్యక్తి గిలాదు వంశస్థుడు. గిలాదులో 3 గోత్రాల ప్రజల్ని నివసిస్తారు. గిలాదు పర్వత ప్రాంతము, అందులో రూబేనీలు, గాదీలు మరియు అర్ధగోత్రపు మనష్షే ప్రజలు నివసిస్తారు. సో వీరు ఈ 3 గోత్రముల వారు ఎవరు? యోర్దాను నదిని దాటకుండా అవతల వైపునే మరి సీహోను, ఆ యొక్క హెష్బోను మరియు బాషాను అనేటువంటి ప్రాంతంలో ఆక్రమించుకున్నటువంటి వారు, స్వతంత్రించుకున్నటువంటి వారు. సో అక్కడ వారు ఉన్నప్పుడు అక్కడ వారిలో నుండి దేవుడు ఈ యొక్క గిలాదుని ఎన్నుకున్నాడు. సో యొక్క గిలాదు పరాక్రమం గల బలాఢ్యుడు. అయితే అతను వేశ్య కుమారుడు. ఇతని తండ్రి పేరు గిలాదు. సో ఈ గిలాదుకు అనేక మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. అయితే ఈ యొక్క గిలాదు యొక్క తల్లి ఒక ఇష్మాయేలీయురాలు. సో అన్ని జనురాలు పుట్టినవాడు కనుక తన సహోదరులు ఏమంటున్నారంటే 3 రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి, నువ్వు వేశ్యపుత్రుడు. రెండవది అని చెప్పేసి ఆయన బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన్ని వెళ్ళగొట్టేశారు, తరిమేశారు. ఆ పట్టణంలో నుండి, ఆ దేశంలో నుండే తరిమేశారు. సో అప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి తోగు అనేటువంటి ప్రాంతానికి పారిపోయాడు. సో యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడైనప్పటికీ, దేవుని దయను కృపను పొందుకున్న వాడైనప్పటికీ, అతడు న్యాయాధిపతి కాకుండా ఉండడానికి 3 విషయాలు అడ్డొస్తున్నాయి. నెంబర్ 1, అతను వేశ్యాపుత్రుడు. రెండవది, బహిష్కరింపబడిన వాడు. మూడవది, అల్లరి జనమును పోగు చేసుకుని ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఆయన చుట్టూ అల్లరి జనము అనేటువంటి వారు ఉన్నారు. అయినా కూడా దేవుని యొక్క కనికరము యోఫ్తా మీద ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రాన్ని మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయంలో 2వ వచనంలో వేశ్య కుమారుడు వెలివేయబడాలి, వేశ్య కుమారుడు సమాజంలో ఉండడానికి లేదు, అసలు ఇజ్రాయేల్ సమాజంలోనే వేశ్యలు ఉండడానికే వీలు లేదు అని మనం చదువుకున్నాం కదా. ద్వితీయోపదేశకాండంలో చాలా క్షుణ్ణంగా చదువుకున్నాం. సంఖ్యాకాండంలో కూడా మనం చదువుకున్నాం. ఇజ్రాయేల్ యొక్క సమాజంలో వేశ్య ఉండరాదు అని చెప్పాడు. అయితే యోఫ్తా సమయంలో
వేశ్యలు ఉన్నారు, ఆ తర్వాత కూడా వేశ్యలు ఉన్నారు. ఎందుకు వారు వచ్చారని అంటే, ఇజ్రాయేల్ ప్రజలు వారి పూర్ణ మనసుతో దేవుని అనుసరించక శత్రువులను, అదేవిధంగా కనానీయులను సమూలంగా నిర్మూలించక వెళ్ళగొట్టకపోవడాన్ని బట్టి, వారు మిగిలి ఉండడాన్ని బట్టి, ఇజ్రాయేలీలు వారితో సాంగత్యం ఏర్పరచుకోవడాన్ని బట్టి అన్ని జనుల ఆచారములు ఇజ్రాయేల్ సమాజంలోనికి వచ్చినాయి. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే వారు ధర్మశాస్త్రం ప్రకారమే వెలివేశారు. అయితే దేవుడు యోక్తాను ఎన్నుకున్నాడు. బహిష్కరించబడినటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. చూడండి, ఇక్కడ తన తోటి సహోదరులు, ఆ పట్టణస్థులు, ఆ పెద్దలు కూడా అవమానపరుస్తూ ఉన్నారు, అతన్ని హేళన చేస్తూ ఉన్నారు, అతన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. నీవు అర్హుడు కాదు, మాలో నీకు స్వాస్థ్యమే లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని ఆయన్ని బహుగా వేధించారు. వేదన గురి చేసినప్పుడు ఆయన తోబు అనేటువంటి ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ పారిపోయి ఏం చేశాడు, కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లరి జనము అతనితో కూడా సంచరించుతున్నారు. సో ఈ కారణాలను బట్టి ఎవరు కూడా ఊహించలేదు యోఫ్తా నాయకుడు అవుతాడు, యోఫ్తా ఒక న్యాయాధిపతి అవుతాడు, యోఫ్తా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించే గొప్ప వ్యక్తి అవుతాడని ఎవరు కూడా ఆలోచించలేదు. అయితే సడన్ గా ఒక్కసారిగా అమ్మోనీయులు ఇజ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు ఎవరు? ఆది కాండంలో మనం చదువుకున్నాం. లోతు కుమార్తెలు పాపము చేయటాన్ని బట్టి పుట్టినటువంటి వ్యక్తి అమ్మోను, అతని ద్వారా వచ్చినటువంటి సంతానము దేశమే అమ్మోనీయులు. మరొక సంతానం ఎవరు? మోయాబీయులు. సో ఈ విధంగా వారు ఆ యొక్క అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు బహుబలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు? వారు దేవుని యొక్క మాటకు లోబడకుండా అన్ని జనుల ఆచారం అనుసరించి వారు పాపంలో జీవిస్తూ వారు భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నారు. దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం, శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. Israel was committing sin again and again. Israel was committing evil again and again. That's why God handed over them to the enemies. సో ఇక్కడ వారు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మోయాబీయులు అమ్మోనీయులు దాడి చేస్తూ ఉన్నారు. 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇజ్రాయెల్తో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారో ఒక్కసారిగా ఇజ్రాయేలు భయక్రాంతులకు గురయ్యారు. గిలాదు వారు వణికిపోయారు. వీరితో ఎవరు యుద్ధం చేస్తారు, వీరిని ఎవరు ఓడిస్తారు, వీరిని ఎవరు ఆపుతారు, మనకు దిక్కెవరు అని మరి వారు పట్టణమంతా, ఆ దేశమంతా మరి కలవర పడిపోయి విచారిస్తే ఎవరు కూడా వారికి కనబడలేదు. వారిని విడిపించేవారు ఎవరు కనబడలేదు, శత్రువులను ఎదుర్కొనే వారు ఎవరు కనబడలేదు, నాయకుడు ఒక్కడు కూడా కనబడిపోయినప్పుడు వారికి యోక్తా గుర్తొచ్చాడు. దేవుడే వారికి యోక్తాన్ని గుర్తు చేశాడు. యోక్తా పరాక్రమం గల బలార్జుడు కదా, ఆయన మనం తప్పకుండా విడిపిస్తాడు, మన పక్షం యుద్ధం చేస్తాడు రండి అని పెద్దలందరూ కలిసి తోబుకి వెళ్ళి యోక్తాన్ని కలిసి, అయ్యా నువ్వే వచ్చి మమ్మల్ని నడిపించు అని అన్నారు. అప్పుడు యోక్తా అన్నాడు, నన్ను మీరు అవమానపరిచి తోలివేశారు కదా, తరివేశారు కదా, స్వాస్థ్యమే లేదన్నారు కదా, నేను మరలా తిరిగి వచ్చినా మీరు నన్ను ఎలాగ చూస్తారు, నన్ను వేశ్య కుమారునిగానే చూస్తారు కదా, మీరు నన్ను నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు కదా అని వారి ముందు చెప్తారు. చెప్పినప్పుడు వారు దానికి అంగీకరిస్తారు. లేదు మేము నాయకుడిగా ఉంచుకుంటాము, నీవే మా నాయకుడివి, నేను ఎక్కడా కూడా ఏమీ తక్కువ చేయము అని అంటారు. అప్పుడు యోక్తా వారితో కూడా కలిసి
మరలా ఆ గిలాదు ప్రాంతానికి వెళ్తాడు. గిలాదు ప్రాంతానికి వెళ్ళి మిస్పా అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి అప్పుడు ఆ యొక్క అమ్మోనీయుల రాజు అయినటువంటి వ్యక్తికి ఒక సమాచారం పంపిస్తారు. దూతల ద్వారా సమాచారం పంపిస్తారు. నీవు మా మీదకు యుద్ధానికి రావాల్సిన కారణం ఏంటి, ఎందుకు యుద్ధానికి వస్తున్నావు అని సమాచారం పంపించినప్పుడు మరి అప్పుడు అటువైపు నుంచి ఆ యొక్క అమ్మోనీయుల రాజు ఒక మాట చెప్తారు. చూడండి 11వ అధ్యాయం 13వ వచనం. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకును యోర్దాను వరకును ఆ దేశమును ఆక్రమించుకొని నందుననే నేను వచ్చి తిని. కాబట్టి మనము సమాధానముగా ఉండినట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించమని యోఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అమ్మోనీయుల రాజు ఒక అబద్ధం చెప్తూ వారి మీద యుద్ధం చేయటానికి వచ్చాడు. నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావు మా మీద అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఒక ప్రాంతం ఉంది, అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు, యోర్దాను వరకు, అది మా దేశము, దాన్ని మీరు ఆక్రమించుకున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు వాసం చేస్తున్నారు, దాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి, మేము మీతో యుద్ధం చేయము అని అంటారు. అది మీరు ఖాళీ చేసేయండి అని అంటాడు. అప్పుడు యోఫ్తా జ్ఞానవంతుడు, యోఫ్తా విద్యావంతుడు, తెలివి కలిగినటువంటి వాడు, యోఫ్తా బహు తెలివైనటువంటి వాడు. సో అతను ఏం చేశాడంటే ఒకసారి అతని చరిత్ర అంతా తెలుసు. సో అతను చెప్పిన వెంటనే ఆ చరిత్రను ఇంకొకసారి తెలుసుకొని ఆ చరిత్రను ఆ రాజుకు వివరిస్తాను. ఇదిగో అమ్మోని రాజా, మేము మీది ఏది ఆక్రమించుకోలేదు. మా పితరులైనటువంటి ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చి ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గంలో గుండా ప్రయాణిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏదోము దేశం గుండా రావాల్సి వచ్చాను. ఏదోము ప్రజలకు సమాచారం ఇచ్చాము, మీ ప్రాంతం కూడా మమ్మల్ని వెళ్ళనిమని చెప్పాము. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. అయితే తర్వాత మోయాబీలు మేము అడిగాం, మోయాబీలు కూడా మాకు వెళ్ళడానికి, వారి దేశంలో గుండా వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వలేదు. కనుక మేము మన్యము చుట్టూ తిరిగి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, మేము ఎవరిది ఆక్రమించుకోలేదు అని అంటాడు. ఆ తర్వాత హెష్బోను రాజు అయినటువంటి సీహోను, బాషాను రాజు అయిన ఓగు కూడా మేము సమాచారం ఇచ్చాం, ఇదిగో మీ ప్రాంతం గుండా మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అన్నాం. అయితే వారిద్దరు రాజులు అనుమతించకపోగా యుద్ధానికి సిద్ధమై మా మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే ఆ దినమున మా దేవుడైన యెహోవా ఆ ఇద్దరు రాజులను ఓడించి మాకు జయాన్ని ఇచ్చాడు. ఆ ప్రాంతం కూడా మాకు స్వాస్థ్యముగా మా దేవుడే ఇచ్చాడు. కాబట్టి అది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యము, మేము దాన్ని ఖాళీ చేయము, మేము మీకు ఇవ్వడానికి లేదు, మేము ఆక్రమించుకోలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు అబద్ధం వేస్తున్నావు, ఇది మాకు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము అని చెప్తారు. అలాగే చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడు, దానికి ఒప్పుకోడు, సమ్మతించడు. అమ్మోని రాజు సమ్మతించడు, కయ్యానికి కాలు దూకుతాడు, యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు వెంటనే యోఫ్తా అంటాడు, యోఫ్తా కూడా నేను కూడా యుద్ధానికి సిద్ధమని మరి యుద్ధ వీరులను సిద్ధపరచుకొని ఆయన యుద్ధం చేయడానికై సిద్ధపడతాడు. ఇంకొక సమాచారం కూడా ఆయన చెప్తాడు, దాదాపుగా 300 సంవత్సరాలుగా మేము ఈ ప్రాంతంలో ఉంటున్నాం, ఇజ్రాయేల్ ప్రజలు వాసం చేస్తున్నారు, నువ్వు ఏ సమయంలోనే నా పట్టణం పట్టుకొనవచ్చు కదా, ఇప్పటి వరకు ఆ పట్టణం గురించి నువ్వేం మాట్లాడలేదు, ఇప్పుడు సడన్ గా ఒక్కసారిగా అది మాది, మాకు ఇచ్చేయండి అని అంటున్నావు, ఇది తప్పు అని ఖండించాడు. ఖండించినప్పుడు అమ్మోనీయుల రాజు యోఫ్తా మాటకు ఒప్పుకొనక యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు చూడండి, దేవుని యొక్క ఆత్మ యోఫ్తా మీదకి వచ్చింది. 29వ వచనం 11వ అధ్యాయం 29వ వచనం. ఒక్క నిమిషం అండి.
చదువుతున్నానండి. యెహోవా ఆత్మ యొఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పాలో సంచరించిన గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యోక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోక్త మనుష్యులు సంచరించుచు మిస్పాలో మరి సంచరించుచు ఆ యుద్ధానికి సిద్ధపడి యెహోవాకు ఒక మొక్కుకున్నాడు. అది ఆ మొక్కు ఏంటంటే తొందరపాటుతో కూడినటువంటి మొక్కు. అదేంటంటే, నేను యుద్ధము చేసి జయం పొందుకొని నెల నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి వద్ద నుండి ఏది నాకు ఎదురు పడుతుందో మొట్టమొదటిగా దాన్ని నేను నీకు అర్పిస్తాను, దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తాను, లేకుంటే అర్పణగా అర్పిస్తాను అని చెప్తాను. చూడండి, ఆ మాట మనము ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించును. దహన బలి అనేటువంటి మాటకు మనం చూసినట్లయితే మరియు అనేటువంటి దహన బలి అనేటువంటి మాట దాంతో పాటు ప్రతిష్ఠిత మగును అన్నాడు. అంటే డెడికేట్ చేస్తాను అని అంటున్నాడు. దహన బలిగా లేకుంటే దానికి ప్రతిష్ఠిస్తాను దాన్ని అని అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఒప్పందము ఆయన చేసుకున్నాడు. ఎవరు? యోక్తా దేవునితోటి ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఒక ఏమంటారు, ఒక అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, ఒక మాట ఇచ్చాడు దేవునికి, నేను ఇలాగ చేస్తాను అని అన్నాడు. అయితే ఇది దేవుని చిత్తమైనటువంటిది కాదు. యోక్తా ఒక అన్ని జనులు వేశ్య కుమారుడు, అన్ని జనుల ఆచారం తెలిసినటువంటి వాడు, అట్ ది సేమ్ టైం దేవుని గురించి కూడా తెలిసినటువంటి వాడు. అందుకని చరిత్ర అమ్మోనీయుల రాజులు చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఇలాంటి యోక్తా ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఆ యొక్క తీర్మానం అనేటువంటిది దేవుని దృష్టికి సరైనటువంటి తీర్మానం కాదు. ఆ తీర్మానం అనేటువంటిది దేవునికి ఇచ్చినటువంటి మాట అనేటువంటిది సరైనటువంటిది కాదు అని బైబిల్ పండితులు సెలవిస్తున్నారు. ఎందుకు సరైనటువంటిది కాదు అని అంటే, దేవుడు యోక్తాని ఎన్నుకున్నాడు, వారిని అమ్మోనీయులను యోక్తా చేతికి అప్పగించాడని దేవుడు సెలవిచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన మరి యొక్క తొందరపడి ఒక మాట ఇస్తూ ఉన్నాడు. సో అది అవసరం లేదు అని దేవుని యొక్క పండితులు, బైబిల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అతను ఆ మాట ఇచ్చేసి మరి యుద్ధానికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రతిష్ఠిస్తాను అని అంటున్నాడు, లేదా దహన బలిగా అర్పిస్తాను అని అంటున్నాడు. ప్రతిష్ఠించడం అంటే దేవునికి డెడికేట్ చేయటం, దహన బలిగా అర్పించడం అంటే బలిపీఠం మీద దహించటం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను అని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట ఇవ్వటం అనేటువంటిది అవసరం లేదు. ఎందుకని అంటే దేవుడు ఆల్రెడీ అమ్మోనీయుల ఆయన చేతికి అప్పగించి నేను స్వతహాగా అన్ని జనుల ఆచారం బట్టి ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి మన జీవితంలో కూడా మనము ఏదైనా ఒక ఒడంబడికి మనం దేవునితో చేసుకొని నేను దేవునికి అది చేస్తాను ఇది చేస్తానని తొందరపడి మనము అనకూడదు. ఒకసారి అంటే మనం దాన్ని తప్పకుండా చేయాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లెట్ యువర్ ఎస్ బి ఎస్ ఆర్ లెట్ యువర్ నో బి నో. సో నువ్వు అవునంటే అవునని కానీ కాదంటే కాదని కానీ నువ్వు చెప్పాలి, కానీ నువ్వు అవునని చేయకుండా ఉండకూడదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం దేవునికి మొక్కుబడి మొక్కున్నట్లయితే దాన్ని తప్పకుండా చెల్లించాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, వారిని జయించాడు. చూడండి 32వ వచనం, 32వ వచనం, 32, 33. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనికి వారిని అప్పగించెను కనుక అతడు వారిని, అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కారాము వరకును 20 పట్టణములను వారిని నిశ్శేషముగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. 20 పట్టణములను ఆయన జయించాడు. అమ్మోనీయులందరినీ ఓడించాడు. సంతోషంతో, ఆనందంతో, జయోత్సాహంతో తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూర్లతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన వచ్చెను. అతనికి మగ సంతానం లేరు, ఒకగానొక కుమార్తె, ఆడ సంతానం. అయితే ఆయన ఏం చేశాడు? ఒక మొక్కున్నాడు. నేను అమ్మోనీయులను ఓడించి జయం పొందుకొని నా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏది నాకు మొదటగా ఎదురు వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, బలిగా అర్పిస్తాను అని అన్నాడు. అయితే ఒక్కసారిగా తన ఒక్కగానొక ప్రియమైన కుమార్తె తనకి ఎదురుగా వచ్చింది. అప్పుడు ఆయన యొక్క రెస్పాన్స్ చూడండి, 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వినతీయలేను అనగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఒక్కసారిగా తల్లడిల్లిపోయాడు, కృంగిపోయాడు. ఎందుకు? ఒక్కగానొక కుమార్తె, అందమైన కుమార్తె, కుమారులు లేరు. ఒక్కగానొక కుమార్తె తనకి ఎదురుగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆల్రెడీ దేవునికి మాట ఇచ్చి ఉన్నాడు. దేవునితో ఆయన తీర్మానం చేసుకొని ఉన్నాడు, ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఆవిడ రాగానే ఒక్కసారిగా, అయ్యో నా కుమారి, నన్ను తలడింపు చేసిన దానివయ్యావు అని అంటున్నాడు. అని బాధపడి, దుఃఖపడి ఏడ్చాడు. అయితే ఆయన తను ఇచ్చినటువంటి మాటను వినతీయకూడదని చెప్పేసి ఆయన అనుకున్నాడు. తన కుమార్తెకి చెప్పాడు, నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నానే అని అన్నాడు. అప్పుడు ఆ కుమార్తె అంటుంది, నువ్వు మాట ఇచ్చి ఉన్నావా? దాని చొప్పునే కానివ్వము. అయితే నాకు 2 నెలల సమయము, 2 నెలల వరకు నన్ను విడువుము. నేను నా కన్యత్వమును గురించి ఆ పర్వతములకు వెళ్ళి నేను ప్రలాపిస్తాను, నేను దేవుణ్ణి అడుగుతాను, నేను దేవుని దగ్గర మొరపెడతాను అని అన్నది. అంటే ఇక్కడ యొఫ్తా తన కుమార్తెను ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. తన దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. దానికి అనుగుణంగానే కుమార్తె కూడా తండ్రికి విధేయురాలై, 100కి 100 పాళ్ళు విధేయురాలై, అవునా నా తండ్రి, నాకు 2 నెలల సమయం ఇవ్వు అని చెప్పేసి పర్వతములకి మీదకి వెళ్ళి తన చెలికత్తెలతో ఆవిడ 2 నెలలు దేవుని ఎదుట ఆవిడ సమయం గడిపి, ప్రార్థనలో గడిపి ఆవిడేం చేస్తుందంటే తన యొక్క కన్యత్వం గురించి దేవునికి ప్రలాపిస్తుంది. ఆ విధంగా ప్రలాపించినప్పుడు దేవుడు ఆవిడ యొక్క ప్రార్థన వింటాడు. ఆవిడ యొక్క ప్రార్థన విని 2 నెలలు అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత యొఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠిస్తాడు, డెడికేట్ చేస్తాడు. మై డాటర్ ఈస్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ద లార్డ్, మై డాటర్ ఈస్ ఫర్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో పనిచేయడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఈవిడను ప్రతిష్ఠిస్తున్నాను అని అంటాడు. అందుకనే 39వ వచనం చివరి భాగంలో అంటాడు, ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు,
ప్రతి సంవత్సరం ఇజ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క యొఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడుతూ ఉన్నది, విధేయత చూపుతూ ఉన్నది. 2 నెలలు వెళ్ళి దేవుని దగ్గర సమాధానపడి తను శుద్ధీకరించుకొని పవిత్రపరచుకొని, ప్రభువా నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే నీ సేవ చేస్తాను అని తీర్మానించుకొని తిరిగి వస్తుంది. యొఫ్తా కూడా దేవునికి ఏ మాట అయితే ఇచ్చాడు, ఏ ఒట్టయితే పెట్టుకున్నాడో దాని ప్రకారం తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠిస్తాడు. అది మొదలుకొని ఆవిడ దేవుని కొరకు పనిచేసింది, పవిత్రమైనటువంటి జీవితం జీవించింది. సో ఇక్కడ మన యొఫ్తాను మనం చూసినట్లయితే దేవునికి ఏ మాట అయితే ఇచ్చాడో తనకు విజయం ఇచ్చినటువంటి దేవునికి ఆయన లోబడుతూ ఉన్నాడు, మాట ఇచ్చి వెనుదీయలేదు. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే తెలియక సరిగా అర్థం చేసుకోక యొఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చాడు, దహన బలిగా అర్పించాడు అని అంటారు. కానీ వాస్తవంగా వాక్య భాగం మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే యొఫ్తా తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించాడు. అందుకని ఆవిడ కన్యగానే ఉండిపోయింది, ఏ పురుషుని ఎరుగులేదు అని స్పష్టంగా వాక్యం సెలవిస్తా ఉన్నది. సో తండ్రి అయినటువంటి యొఫ్తా దేవునికి విధేయత చూపిస్తా ఉన్నాడు. కుమార్తె అయినటువంటి ఆ స్త్రీ తండ్రికి విధేయత చూపిస్తుంది, దేవునికి విధేయత చూపిస్తుంది. దేవుని సేవ కొరకు తను సమర్పించుకొని తను సిద్ధపరచుకొని 2 నెలల్లో ఉపవాసం ఉండి పరిశుద్ధపరచుకొని సమర్పించుకొని దేవుని కొరకు పరిచయం చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనము దేవునికి విధేయులం అవుతూ ఉన్నామా? దేవునికి, మన తల్లిదండ్రులకు మనం విధేయులు అవుతున్నామా? మనము దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నాము, ప్రభువా నా శేష జీవితము నీ కొరకే, దేవా నీవు ఇచ్చిన సమయము నీ కొరకే. మనం చాలా మటుకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారము, స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అయితే వాటి తరువాత దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనము దేవుని కొరకు స్పెండ్ చేస్తున్నామా? దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? ఎంతో సమయం ఉన్నది, హాలిడేస్ ఉన్నాయి, కాలేజెస్ అయిన తర్వాత లేకపోతే డ్యూటీస్ అయిపోయిన తర్వాత కూడా ఈవినింగ్ అవర్స్లో ఎంతో సమయం ఉంది. అయితే ఆ సమయాన్ని మనము దేవునికి ఆ సమయంలో మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నామా? దేవుని వాక్యం ధ్యానించే విషయంలో అవ్వచ్చు, దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి వెళ్ళే విషయంలో అవ్వచ్చు, తోటి సహోదరులతో కలిసి సహవాసం ఉండే విషయం కావచ్చు, ఏమైనా కావచ్చు. అయితే మరి యొఫ్తా కుమార్తె నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ పాఠం ఏంటంటే, దేవునితో వారు ఒడంబడిక చేసుకున్నారు, దేవుడికి ఇచ్చినటువంటి మాటను వారు నెరవేరుస్తూ వస్తున్నారు, విధేయత చూపుతూ వస్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని యొక్క దాసులకు విధేయత, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. సావిధముగా ఆ యొక్క స్త్రీ తాను దేవునికి సమర్పించుకున్నది. అది ఒక మాదిరిగా ఉన్నది. చూడండి, ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములంట ప్రతి సంవత్సరము యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అంటే దాన్ని ఒక వేడుకలాగా ఆచరించడం ప్రారంభించారు. షీ హాస్ సెట్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మంచి మాదిరిని ఇశ్రాయేలీయుల కుమార్తెలకు ఉంచుతూ వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి మాదిరిని సెట్ చేస్తా ఉన్నాం? మనల్ని బట్టి దేవుని నామం మహింపరచబడుతుందా? మనల్ని చూసినటువంటి వారు దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నారా? దేవుణ్ణి ఎరగగలుగుతున్నారా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యొఫ్తా యొక్క విశ్వాసం గురించి విశ్వాస వీరుల జాబితాలో చేర్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో యొఫ్తాను గురించి దేవుడు అక్కడ సెలవిస్తా ఉన్నాడు. సో ఈ విధముగా యొఫ్తా మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు యొఫ్తా ప్రతిష్ఠించాడు? బలి కూడా అర్పించవచ్చు కదా అన్నట్లయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నరబలి అర్పించకూడదు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం.
చదవండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడిని యెహోవాను గురించి చేయవలదు. ఎలాగనగా యెహోవా ద్వేషించే ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. సో 32. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. సో ఇక్కడ దానిలో మనం ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు, నరహత్య చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి అన్ని జనుల ఆచారం ఉంది, కాబట్టి దాన్ని చేయకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి యోక్త కూడా అలాగనే పాటించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొకటి మనం మొక్కుబడులు చేసుకునేటప్పుడు ఎలాగ చేసుకోవాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నా కొరకు తోటలను శృంగారవనంలో వేయించుకుని వాటిల్లో సకల విధమైన ఫలవృక్షం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచితగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకును. దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. నీ మాటలు కొద్దిగా ఉండవలను. యాకోబు పత్రికలో కూడా మరి వినుటకు వేగరపడము, మాట్లాడుటకు నిదానించము అనే వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి తొందరపడి అనాలోచితముగా మనము ఏం చేయకూడదంట? తొందరపడి అనాలోచితముగా మనము తీర్మానాలు చేయకూడదు, మొక్కుబడులు చేయకూడదు, మాట ఇవ్వకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనాలోచితముగా మాటలు పలకకూడదు. ఏం చేయాలంట? నీ మాటలు కొద్దిగా ఉండవలెను. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్. ఆ తర్వాత 12వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఎఫ్రాయిమీలు యోప్తా దగ్గరకు వస్తారు. యోప్తా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎఫ్రాయిమీలు ఎవరు? వంశస్థులు ఎవరు? ఏ వంశానికి చెందిన వారు? ఎవరు కుమారులు? యోసేపు కుమారులు. యోసేపుకి 2 కుమారులు, పెద్ద ఆయన మనష్షే, చిన్న ఆయన ఎఫ్రాయిము. సో ఈ యొక్క ఎఫ్రాయిము వంశస్థులు అంట మొదటి నుంచి కూడా కొంచెము అల్లరి జనం ఉంది. ఈ యొక్క ఎఫ్రాయిములు మొదటి నుంచి అల్లరి జనము, ఈర్ష్య, ద్వేషము, నీచ బుద్ధి, అసూయ కలిగినటువంటి వారు. వీరు యోప్తా యుద్ధానికి వెళదాం రండి అని ప్రకటించినప్పుడు వెళ్లకుండా జయం పొందుకొని తిరిగి వచ్చిన తర్వాత యోప్తా దగ్గరికి వచ్చి అంటున్నారు, యోప్తా నీవు ఈ యుద్ధానికి మమ్మల్ని పిలువకుండా నువ్వు వెళ్ళనేలా? మాకెందుకు చెప్పలేదు? మేము నిన్ను నీ ఇంటి వారిని కాల్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యోప్తా అంటున్నాడు, నేను మిమ్మల్ని పిలిచాను కదా, మీరే రాలేదు, ఇది మీకు న్యాయమా అని చెప్తా ఉన్నాడు. నా ప్రాణము నేను అరచేతిలో పెట్టుకొని అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను, మిమ్మల్ని పిలిచినా కూడా మీరు పోట్లాడుటకు రాలేదు అని వారికి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అయినా కూడా వారు సాటిస్ఫై అవ్వలేదు. చూడండి 12వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిములు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని పిలవలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయమని యెఫ్తాతో చెప్పగా, సో నీవు ఉన్న ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరి విషయంలో యోప్తా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఏమని చూసుకున్నాము? మాటలు తక్కువగా మాట్లాడాలి. యోప్తా అర్థం చేసుకున్నాడు, వారి సైకాలజీని అర్థం చేసుకున్నాడు, వారి కోపాన్ని, యాంగ్విష్ని అర్థం చేసుకున్నాడు. అమ్మో వీరు కపటంతో వచ్చారు, వీరు ఈర్ష్య, ద్వేషము, నీచ బుద్ధి, అసూయతో ఉన్నారు, కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలని వారితో తెలివిగా మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం.
2-3 వచనాలు చదువు. 12వ అధ్యాయం. యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని కానీ మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షించకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను కనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరి అనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసి ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. ఎలయనగా వారు ఎఫ్రాయిములకు మనష్షేయులకు మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిముల ఎదుట నిలవలేక పారిపోయిన వారు అయిరి. ఎఫ్రాయిములతో యుద్ధం చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిములలో చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా వారికి సమాధానం చెప్పిన వారు సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వకపోతే యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఒక అంతర్యుద్ధం మొదలైంది. యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? ఇజ్రాయేలీలు ఒక గోత్రం ప్రజలకు మరొక గోత్రం ప్రజలకు జరుగుతూ ఉంది. యెఫ్తా ఏ వంశస్థుడు? ఏ గోత్రపు వాడు? మనష్షే గోత్రపు వాడు. ఎఫ్రాయిం ఎవరు? సహోదరుడు, తమ్ముడు. మనష్షే తమ్ముడు ఎఫ్రాయిం. సో ఈ యొక్క ఎఫ్రాయిమీల్లో అన్ని జనుల స్వభావం రావడాన్ని బట్టి ఈర్ష్య, ద్వేష, అసూయ ఉండడాన్ని బట్టి తోటి సహోదరులతోనే కలహానికి రేగుతా ఉన్నారు. వెంటనే వారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెఫ్తా కూడా యుద్ధానికి సిద్ధపడి వారిలో 42,000 మందిని చంపేస్తారు. ఎఫ్రాయిమీలు 42,000 మంది కూలిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో ఒక వ్యక్తి రేవు దాటేటప్పుడు అక్కడ పట్టుబడినప్పుడు ఈ యెఫ్తా వారు అడుగుతారు, నీవు ఎఫ్రాయిమీయుడువా అని అంటే నేను కాదు అంటాడు. వారు ఒక మాట పలకమంటారు. అదేంటంటే షిబ్బోలేతు అను మాట పలకమంటారు. షిబ్బోలేతు అని పలుకు అని అంటారు. అయితే ఎఫ్రాయిమీల్లో షాకు బదులుగా సాక్షరం ఉంటుందంట. వాళ్ళకి షా ఉండదు కనుక వారు సిబ్బోలేతు అని పలుకుతారు. షిబ్బోలేతు అని పలకడానికి బదులుగా సిబ్బోలేతు అని పలికినప్పుడు ఈయన నిజంగా ఎఫ్రాయిమీయుడే అని పట్టుకొని చంపేస్తారు. ఆ విధంగా యెఫ్తా ఇజ్రాయేలు ప్రజలకు 6 సంవత్సరంలో న్యాయాధిపతి అయి ఉన్నాడు. మరి ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చిన వాడుగా ఉన్నాడు. మరి దేవుడు యెఫ్తాకు తోడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎఫ్రాయిమీయుల గురించి మనం ఒక మాట నేర్చుకోవాలి. ఎఫ్రాయిమీయులు ఈర్ష, ద్వేషం, అసూయ కలిగినటువంటి వారు. యుద్ధానికి రాలేదు. వారు గర్విష్ఠులు, వివాదాలు పెట్టేటువంటి వారు. అయితే దేవుని వాక్యం ఏం చదివిస్తా ఉంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం. అయినా మరొకసారి చదువుకుందాం. అద్భుతమైనటువంటి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పక్షి చేతనను ఉదాత చేతనను ఏం చేయక వినయ మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు 4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలేడు. కాబట్టి కక్షలు పెట్టుకోవద్దు అని అంటున్నాడు దేవుడు. వృధాతిశయం చేతనైన ఎవరికి ఏం చేయద్దు అంటున్నారు. వినయ మనసులో ఉండడి, ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోనండి. మీలో ప్రతి వాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. ఎఫ్రాయిములు ఏం చేస్తున్నారు? సొంత కార్యాలు చూసుకుంటున్నారు. యెఫ్తా పిలిచినప్పుడు రాలేదు, కానీ విజయం పొందుకుని వచ్చిన తర్వాత అయ్యో మనకు ఆ విజయంలో పాలు పంపులు లేవే, మనకు పేరు ప్రతిష్టం రాలేదే, యెఫ్తా ఒక్కడే పేరు తీసుకున్నాడు, న్యాయాధిపతి అయిపోయాడు, పదండి వాడిని నాశనం చేద్దాం, కాల్ చేద్దాం అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఓర్వలేని స్వభావం, ఓర్చుకోలేని స్వభావం. ఇది దేవుని యొక్క చిత్తం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఈ దినాన్ని మనకు సంఘాల్లో కూడా కనబడతారు. ఇలాంటి వారు ఆఫీసులో మనకు కనబడతారు, మనకి సమాజంలో కనబడతారు. ఎవరైనా ఒక మంచి పేరు ఒక వ్యక్తి తెచ్చుకుంటూ ఉంటుంటే, సరైన విధానంలో కూడా తెచ్చుకుంటూ ఉంటుంటే, క్రమబద్ధంగానే వెళ్తూ వారికి పేరు ప్రతిష్టలు వస్తుంటే ఓర్చుకోలేరు, దాన్ని పాడు చేయటానికి చూస్తారు. వానికి ఎట్లా మంచి పేరు రావాలి, నాకు రాకుండా వాడికి ఎలా రావాలి, నాకుతో వస్తే వాడికి వస్తే నాకు కూడా రావాలి అని అలా అనుకుంటారు. అది ఈర్ష్య, ద్వేషము, అసూయ, మత్సరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలుగా అవి మనకు తగవు. అది అన్యజనుల స్వభావం, సాతాను స్వభావం కనుక మనం అలా ఉండకూడదు. ఎఫ్రాయిమీల స్వభావం మనలో ఉండకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఇక్కడ అంతర్యుద్ధం వచ్చింది. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతవరకు దిగజారిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు ఒక్కటిగా ఉండి దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుని శత్రువుల మీద పోరాడవలసినది ఈ యొక్క ఎఫ్రాయిమీలు ఈర్ష్య ద్వేషం కలిగిన వారై అంతఃకలహాన్ని సిద్ధపడి అద్భుతమైనటువంటి యుద్ధం చేసి జయోత్సాహం పొందుకొని వచ్చిన యోక్తమైన యుద్ధానికి వచ్చారు. ఎంత దుర్భరమైన స్థితి, భయంకరమైన స్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అన్ని జనుల ఆచారాలు, సాతాను గుణగణాలు, స్వభావాలు మనలోకి వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా సహోదరుడని చూడడం, ఎవరైనా చూడడం, ఈర్ష్య ద్వేషం అసూయ వస్తాయి, కలహాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి వాటికి అన్నిటికీ మనం దూరంగా ఉండాలని, అలాంటి వాటికి ఎక్కడ తావేయకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తామండి. ఆ తర్వాత ఇబ్సాను అనేటువంటి ఒక వ్యక్తి న్యాయాధిపతిగా అయిపోయాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఈ యొక్క యోక్తా చనిపోతాడు. ఆ తర్వాత ఇబ్సాన్ అనే వ్యక్తి న్యాయాధిపతి అవుతాడు. అతను బెత్లెహేము పట్టణస్థుడు, అనగా యూదుడు, యూదా వంశానికి చెందినవాడు. అతను 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు. అతను మరి తన కుమార్తెలకు అల్లుళ్ళను కూడా వేరే గోత్రం నుంచి అన్ని జనులను ఆయన వివాహం తెచ్చుకున్నాడు. సవిధంగా 7 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఈయన ఇజ్రాయేల్ ప్రజలకు చేసింది ఏమీ లేదు. తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం అనే సమయం అంతా సరిపోయింది. ఆయన తర్వాత ఎలోన్ అనేటువంటి చెబులును వంశస్థుడు, గోత్రపు వాడు న్యాయాధిపతి అయ్యాడు. అతను 17 సంవత్సరాలు న్యాయం చేశాడు. ఇతని గురించి పెద్దగా మనకేమీ రాయబడలేదు. తర్వాత అబ్దోను అనేటువంటి వ్యక్తి ఎఫ్రాయిం వంశస్థుడు అయ్యాడు. ఇతనికి 40 మంది కుమారులు, 30 మంది గ్రాండ్ సన్స్, మనములు. సో ఇతను 70 గాడిదలను కొని కుమారులకి మనములకి ఆ గాడిదలను ఇచ్చి ఆ పట్టణాల్లో తిప్పుతూ ఊరేగుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజల గురించి పట్టించుకోలేదు. 8 సంవత్సరాలు ఇతను న్యాయాధిపతిగా ఉన్నాడు. సో ఈ 3 న్యాయాధిపతులు ఇజ్రాయేల్కి చేసింది ఏమీ లేదు, న్యాయం తీర్చింది ఏమీ లేదు. వారి కుటుంబాలను చక్కబెట్టుకుంటూ ఉన్నారు, వారి పిల్లలను బాగుగా చూసుకుంటూ ఉన్నారు. దేవుని కొరకు భారం లేదు, సమాజం కొరకు భారం లేదు. దేవుడు ప్రేమించి న్యాయాధిపతిగా చేస్తే ఆ బాధ్యతలను మరచి గురి లేకుండా వారు తిరుగుతూ వారి కుటుంబాలని పెంచి పోషించుకుంటూ ఉన్నారు. ఈ దినాల్లో విశ్వాసులు కూడా, ఈ దినాల్లో దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, అభిషేకించబడిన వారు, దైవదాసులు మరి చాలా మంది, కొద్దిమంది ఇలాగనే ఉన్నారు, ఇలాంటి దురవస్థలోనే ఉన్నారు. దేవుడు ఆశీర్వదించి హెచ్చిస్తే వారి సొంత కుటుంబాలను వారు పోషించుకుంటూ లగ్జూరియస్ లైఫ్ జీవిస్తూ గురి లేకుండా దేవుని కొరకు నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారి మీద దేవుని తీర్పు వస్తుంది. దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనం అలా ఉండకూడదు. దేవుడి నుంచి మనం మేళ్లు పొందుకున్నాం, మనం దేవుని కొరకు పనిచేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యోక్తా గురించి కానీ ఈ యొక్క మిగతా రోజుల గురించి కానీ మనం నేర్చుకునేది ఏంటంటే, సో దేవుడు ఎంత ఘోర పాపినైనా కూడా, ఎంత అవమానపరచబడిన వ్యక్తినైనా కూడా ఎన్నుకొని తిరిగి మరలా నిలబెట్టి ఆయన్ను ఘనపరిచి వాడుకునేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, యోక్తా వేశ్య కుమారుడు అన్నారు, నీకు పాలు పంపులు లేవన్నారు, వెళ్ళిపోయిన తరిమేశారు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను కూడా దేవుని మిస్పాలకు వచ్చి ప్రార్థన చేశారు. సో గాడ్ క్యాన్ యూజ్ ఏ రబిష్ పర్సన్ ఆల్సో. అంటే ఒక పనికిరాని వాడినైనా కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని దృష్టిలో పనికొచ్చేవాడు, మనుషుల దృష్టిలో పనికిరాని వాడు ఉండొచ్చు, అయితే దేవుడు వాడుకుంటాడు. రెండవది, డబుల్ హానర్ ఫర్ ది షేమ్. ఆయనకు వచ్చినటువంటి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చారు. అసలు నీకు స్వాస్థ్యమే లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడే కాదని తోలివేసిన వారు మరలా వెళ్ళి నువ్వే మాకు నాయకుడుగా అధిపతిగా ఉండమని చెప్పారు. ఇది ఎలా జరిగింది? ఇది దేవుని కార్యము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనకు కూడా అలాగే ఆఫీసులో జరుగుతుంది.
మన యొక్క కుటుంబాల్లో జరుగుతుంది, బంధుమిత్రుల మధ్య జరుగుతుంది. దేవుడు కొరకు నువ్వు నిలబడితే దేవుడు రెట్టింపుగా అంతది నీకు ఇస్తాడు. సో మనము బలహీనంగా ఉన్నప్పుడు శత్రువులు మన మీద దాడి చేస్తారు. ఇజ్రాయేలీలు దేవుని మరచి బలహీనులైపోయినప్పుడు అమ్మోనీయులు కూడా వారి మీద దాడి చేయడానికి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన ఆత్మీయంగా బలహీనపడినట్లయితే మనకంటే బలహీనుడు కూడా మన బలవంతుడై మన మీద దాడి చేస్తాడు. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దగా అయిపోయి మనం తలడిల్లిపోతాం. Therefore, my dear brothers and sisters, be strong in the Lord. దేవునిలో బలవంతులు కండి. వాక్ ఇన్ ద స్పిరిట్, బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్, బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నింపబడి బలవంతులు కండి. పౌలు గారు అదే కోరుకుంటాడు, మీరు దేవునిలో బలవంతులు కావాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. తర్వాత తొందరపడి తీర్మానాలు చేయకూడదు, ఒట్టు పెట్టుకోనకూడదు, తొందరపడి మొక్కుబడులు చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి ఎప్పుడు కూడా టెరిబుల్లీ రాంగ్. అవి భయంకరమైన తప్పిదానికి దారితీస్తాయి. అవసరం లేని చోట మాట ఇవ్వకూడదు. ఒక్కోసారి మనం ఒక అడుగు ముందుకేసి తొందరపడి మనం మాటిస్తాం, అక్కడ అవసరమే ఉండదు. Therefore, my dear brothers and sisters, let your SBS no be no, but your vows should be according to the word of God. నీ మొక్కుబడులు, నీ మాట్లాడటానికి నిదానించాలి. ఆ తర్వాత యొఫ్తా యొక్క కుమార్తె దేవునికి 100% విధేయత చూపించారు. అట్టర్ ఒబీడియన్స్ టు గాడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి, దేవునికి, మన ముందు ఉన్నటువంటి పెద్దలకు, సంఘ పెద్దలకు we should show obedience. ఆ తర్వాత ఎఫ్రాయిముల స్వభావం మనలో ఉండకూడదు. ఎఫ్రాయిములు ఏ స్వభావం ఉంది? కలహము, మత్సరము, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అవి తగవు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క చివరి ముగ్గురు మనం ఇంతకుముందు చదువుకున్న ఈ యొక్క ఇప్సాను, ఎలోను, అబ్దోను వంటి న్యాయాధిపతులుగా మనం ఉండకూడదు. అంతకుముందు కూడా ఒక యాయూర్ అనేటువంటి న్యాయాధిపతి గురించి మనం చూసుకున్నాం. ఆయన కూడా గాడిదలను కొనిపెట్టి 30 మంది కుమారులకు 30 పట్టణాలు ఇచ్చి 30 గాడిదలు ఇచ్చి తిప్పాడు. లగ్జూరియస్నెస్ పిల్లలకు నేర్పకూడదు. దేవుని భయం మనం నేర్పాలి. సొంత ప్రయోజనాలు మాత్రమే కాదు, సంఘ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు కూడా మనం చూడాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మరలా చెడు చేశారు, పాపం చేశారు. ఆ తర్వాత దేవుడు వారిని ఫిలిష్తీయులకు అప్పగిస్తాడు. ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు మరలా వారు ఏడ్చి ప్రార్థన చేసి క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు సంసోనుని నిలబెడతాడు. సంసోను గురించిన వృత్తాంతం మనం వచ్చే క్లాస్లో చూసుకుంటాం. దేవుడి మాటలు దీవించిన వారు ప్రార్థన చేసుకున్నారు. రిక్వెస్ట్ బ్రదర్ బార్గో టు ప్రే అండ్ క్లోజ్